ఏమండి సారోస్, ఇంక అన్నీ యవనస్తులకే ఉంటాయి. ఎడ్యుకేషన్ కష్టపడి 10th పాస్ అవుతాం, మళ్ళీ వెంట ఇంటర్మీడియట్ రెడీగా ఉంటుంది. ఇంటర్ కష్టపడి పాస్ అవుతాం, మళ్ళీ ఏముంటుంది బీటెక్, అది కష్టపడి పాస్ అవుతాం, మళ్ళీ ఎంటెక్, అది కష్టపడి జాబ్. బాబోయ్ ఎంత కదా పాపం. నాకైతే యవనస్తులు చేస్తే భలే బాధ, చాలా జాలి వేస్తుంది. అయ్యో వీళ్ళని ఏమన్నది అనిపిస్తుంది, వీళ్ళని ఎందుకంటే మేము హ్యాపీగా ఉన్నాం, మీరేమో స్ట్రగుల్. అయితే ఈ ఒక్క యవ్వన కాలంలో మీరు కొంచెం రిస్క్ తీసుకుంటే లైఫ్ ఎంతో స్వీట్గా ఉంటుంది. ఒక ఆయన ఉండేవాడు నిజంగా, ఒక యవనస్తుడు. ఆ యవనస్తునికి 3 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు అంట. 3 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు, మమ్మీ డాడీ. వాళ్ళ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. వాళ్ళ మదర్ పేరు మేరీ. ఏం పేరు? మేరీ. వాళ్ళ నాన్న పేరు సంథింగ్ ఏదో పేరు, తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు చెప్తే మ్యాటర్ అనే విషయం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పాను, లాస్ట్లో చెప్తా. అయితే వాళ్ళ నాన్నగారు ఉండేవారు, వాళ్ళు మంచి హ్యాపీ హోమ్ అంట. ఇంటి నిండా పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ నాన్న ఆ దినాల్లో చాలా మంచి పేరు పలుకుబడిన తండ్రి అన్నాడు. అయితే ఒకసారి పెద్ద వరద వచ్చింది, సునామీ వచ్చింది. సునామీలో వాళ్ళ ఇల్లు కొట్టుకొని పోయింది. ఆ వరదలో వాళ్ళమ్మ కూడా కొట్టుకుపోయింది, వాళ్ళ నాన్న ఆయన కూడా కొట్టుకుపోయాడు. 2 చచ్చిపోయారు, తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఈ 5 మందిని రెడ్ క్రాస్ వాళ్ళు రక్షిస్తారు, పిల్లల్ని. 5 మంది పిల్లల్ని రెడ్ క్రాస్ వాళ్ళు రక్షించేసి 5 మందిని తీసుకెళ్ళి ఒక అనాథ శరణాలు చేరుస్తారు. చేర్చిన తర్వాత ఈ 5 మంది పిల్లల్లో అప్పుడు కూడా ఇప్పుడు స్పానిష్ ఫ్లూ, ఇక్కడ ఫ్లూస్ ఏమంటే వాటి పేరు, ఇప్పుడు తెగుళ్ళు, అట్లా తెగుళ్ళు వచ్చేటమాట. ఆ తెగుళ్ళలో ఈ అబ్బాయి యొక్క 2 చెల్లెళ్ళు చనిపోతారు, వాళ్ళ తమ్ముడు కూడా చనిపోతాడు. తనకి ఒకే ఒక చెల్లె మిగులుతుంది, తాను ఉంటాడు. అయ్యో, అందరికన్నా పెద్దోడు ఇతను. జీవితంలో డిప్రెస్ అయిపోతాడు. అయ్యో అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, 2 చెల్లెళ్ళు చనిపోయారు, చాలా బాధలో ఉంటాడు. తర్వాత తమ్ముడు చనిపోతుంది, ఒకే ఒక చెల్లెలు మిగులుతుంది. ఆ చెల్లెల్ని ఎట్లైనా బతికించుకోవాలని, తనకంటే ఉన్నది ఎవరు? ఓన్లీ 1 సిస్టర్. ఈ చెల్లెని ఎట్లన్నా బతికించుకోవాలని చాలా తిప్పలు పడి అమ్మాయిని హాస్టల్లో చేరుస్తాడు. తాను హాస్టల్లో వాళ్ళు చేర్చుకుంటే ఆ చెల్లెలు ఒక హాస్టల్లో ఉంటుంది, ఈడు ఒక హాస్టల్లో ఉంటాడు. అందరికీ చదువు వస్తుంది కానీ వీనికి మాత్రం చదువు రాదు. చెప్పండి, అందరికీ చదువు వస్తుంది కానీ వీనికి మాత్రం చదువు అస్సలు ఎక్కదు, బుర్రకెక్కక ఎంత సఫర్ అవుతాడు. అందరి చదువులు ఆఖరికి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఆ దేశంలో ఏంటంటే 18 years వరకే హాస్టల్లో పెట్టుకుంటారు, గవర్నమెంట్ హాస్టల్. 18 తర్వాత బయటకు పంపించేస్తారు. పాపం మనకి ఏం రాదు చదువు. ఆఖరికి వాళ్ళ ఆఫీసర్ ఏం చేస్తారంటే వీళ్ళు చదువు రావట్లేదు కదా, ఏదన్నా ఒక వృత్తి విద్యని నేర్పిస్తామని చెప్పేసి గుర్రాల స్వారీ నేర్పిస్తాడంట. గుర్రాలను తోలేది బాగా నేర్చుకొని గుర్రాలను గడగడము, గుర్రాల శుభ్రం చేయడం, గుర్రాలకు స్నానం చేయించడం. ఒకసారి వేరే దేశం కొత్త గుర్రం వచ్చిందండి. దానికి గుర్రాలకు అలవాటు కదా, ఈ గుర్రం ఏం చేస్తే చెప్పి దాని దగ్గర పోయాడు. ఒక తన్నదండింది. అది ఏది? గుర్రం. తంతానే పుర్రె పగిలిపోయి పుర్రె లోపల క్రాక్ వచ్చిందంట. పుర్రెకి కూడా రిపేర్ చేస్తాడు. పాపం ఆ దెబ్బకు లెఫ్ట్ ఐ చూపుపోయింది. ఏమైంది చెప్పండి? లెఫ్ట్ ఐ చూపుపోయింది. రియల్గా జరిగింది. చాలా చాలా బాధపడ్డాడు. అయ్యో, ఆ మధ్యలో ఫ్యాన్ అప్పుడు ఆ ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి అప్పుడు ఆ యవనస్తుడు చాలా బాధపడి అదే టైంలో తన చెల్లి చనిపోతుంది. తన చెల్లి కూడా ఒక్కడే మిగిలిపోతుంది. తనకు అమ్మ లేదు, నాన్న లేడు, తోడబుట్టిన లేరు, చదువు కూడా లేదు. అప్పుడు యవనస్తుడు బాగా దిగులు పడిపోయి కృంగిపోయి చాలా దుఃఖంలో వేదనలో ఉంటాడు. అప్పుడు తల పగిలిపోయింది. తల ఎప్పుడు 20 ఆయన బ్రతికినన్ని రోజులు తలనొప్పితోనే బాధపడ్డాడంట. ఒక కన్ను కనపడలేదు కానీ తన డైరీలో రాసుకున్నాడు, తనకు కన్ను కనపడదని తను చచ్చిపోయే వరకు ఎవరికి తెలియదంట. తన కన్ను కనపడకున్నా చూపు లేదు, చూపు జస్ట్ ఏదో డార్క్ కనపడదంట, మబ్బుగా 90% చూపు పోయింది. తన చూపు లేదన్న సంగతి ఒక కన్నుకి ఎవ్వరికి చెప్పలేదంట. చచ్చిపోయే వరకు దాచేశాడు దాన్ని. అయితే ఇలా ఉండగా తనకు ఒక అమ్మాయి పరిచయమే. ఆ దేశంలో ఈ మ్యాట్రిమనీస్ ఇవన్నీ లేవు. ఇంకా ఆ అమ్మాయి పరిచయమే. అమ్మాయి అనేదంటే మరి పెళ్లి చేసుకుందామని. సరే పెళ్లి చేసుకుందాం అనుకోండి. తను అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏం పని చేసి సాగుతావు అనిందంట. ఏముంది, నాకు గుర్రాల స్వారీ వచ్చానంట. ఇంకా ఏమొచ్చు అంటే
అప్పుడు అంటే బూట్ పాలిష్ బాగా చేస్తానండి. ఏమంటే బూట్ పాలిష్ బాగా అన్నిందంట. నీ బూట్ పాలిషు, నీ గుర్రాల స్వారీకి నువ్వు నన్ను సాకగలవా, ప్లీజ్ మనం బ్రేకప్ ఇచ్చుకుందామనిందంట. ఏం చెప్పిందంట? మనము బ్రేకప్ ఇచ్చుకుందాం, మన వల్ల కాదు, నువ్వు నన్ను సాకలేవు, ప్లీజ్ నా ఇంటి ఎప్పుడు పడద్దని చెప్పేసి సెల్యూట్ కొట్టేసి ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత పాప చాలా డిప్రెషన్కి అయిపోయాడు. సరే ఎట్లా అట్లా మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఇంకొక అమ్మాయిని పరిచయం చేయరు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎంతో ఆశపడు. అంటే అన్ని ఫెయిల్యూర్సే కదా, ఒకటన్నా సక్సెస్ ఉందా? ఫ్యామిలీ సక్సెస్ లేదు, హెల్త్ సక్సెస్ లేదు, ఎడ్యుకేషన్ సక్సెస్ లేదు, లవ్ సక్సెస్ లేదు, ఏ సక్సెస్ లేదు, అన్నీ ఫెయిల్యూర్. అప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయి వెంటబడ్డాడు. ఆ అమ్మాయి పాపం ఇష్టపడింది, పెళ్లి చేసుకుందాం అనుకొని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత చర్చికి వెళ్ళారంట. చర్చికి వాళ్ళిద్దరే వచ్చారంట. పాస్టర్ గారు ప్రార్థన చేసి పెళ్లి చేసి పంపించేశారు. ఎట్లా వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేశారంట. ఇట్లా పొద్దున్న లేచి బుట్ పాలిష్ అన్నీ వేసుకొని మార్కెట్కి పోయి బుట్ పాలిష్ దగ్గర కూర్చొని బుట్ పాలిష్ అన్నాడంట. ఎవడు రావట్లేదంటే వీడు కొత్తగా ఉన్నాడు, కొత్తగా ఉన్న దగ్గర పోరంటారు, పాత వాళ్ళ దగ్గరికి పోతారు. బుట్ పాలిష్ ఎంతసేపు కూర్చొని ఆ రోజు ఎవరు రాలేదంట. ఆఖరి సాయంత్రం వాడు వచ్చాడంట, తలమాసినాడు. వాడు వచ్చి షూ పెట్టాడంట. షూ పెడితేనే అమ్మాయ ₹1 వస్తుంది, $1 అని వస్తుంది చెప్పేసి బూట్ పాలిష్ బాగా చేశాడు. వాడు చేతికి ఇవ్వకుండా $1 ఇట్లా ఇసిరేసాడంట. అది దొరలుకుంటూ పోయింది. దానంటే ఇటు పరిగెత్తుకొని పోయాడు. పోయి మొత్తానికి దాన్ని పట్టుకొని రూపాయి బిల్ల తీసుకొని $1 తీసుకొని సంతోషంగా ఇంటికి వచ్చి వైఫ్ చెప్పి నాకు ఈరోజు ₹1 సంపాదించానంట. సరే వాళ్ళ దరిద్రంగా తగ్గట్లు వాళ్ళకి 5 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది చెప్పండి, ఎంతమంది పుట్టారు? 5 మంది పిల్లలు. అందరూ వరుసగా లైన్గా 5 మంది ఉన్నారంట. ఏం చేయాలో అర్థం కాదు. ఎట్లా తిప్పలు పడి ఆమె కొంచెం పని చేస్తాను, వీడికి కొంచెం పని చేస్తాడు. ఓ రోజు భార్య భర్త బాగా కొట్లాడుకున్నాడు, జగడం. మీకు తెలుసా, మీకు పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి తెలియదు, పెళ్ళి అయితే తెలుస్తుంది. భార్య భర్తలు బాగా గొడవ పడ్డాడు. నువ్వెంత నిన్ను బట్టి నేను ఇట్లయినా ఆమె అంటే ఈ డిస్ట్రెస్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఆ రోజు భార్య ఏదో పని మీద పొద్దున్నే వెళ్ళిపోయింది. సూసైడ్ చేసుకుందామని కూతురుని 5 మంది పిల్లలు స్కూల్కి పంపించాడు. చచ్చిపోవాలని చెప్పేసి ఆ రోజు ఇల్లంతా ఎత్తికాడంట, ఒక బ్లేడ్ దొరికితే చాలు చచ్చిపోదామని. ఆ రోజు మన అదృష్టం కొద్ది బ్లేడ్ దొరకలే. ఏం దొరకలే? బ్లేడ్ దొరకలే. ఆ రోజు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఏది? సూసైడ్. ఆయన చరిత్ర రాసుకున్నాడు. సూసైడ్ అంటే 5 సార్లు ట్రై చేశాడంట ఆయన. ఎన్నిసార్లు? 5 సార్లు ట్రై చేశాడంట. 5 సార్లు సక్సెస్ కాదు, కానీ చచ్చిపోయినా నెమ్మదిగా ఉందామనుకుంటే 5 సార్లు చచ్చిపోలేదని చెప్పేసి రాసుకున్నాడు డైరీలో. ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లా 5 టైమ్స్ సూసైడ్ ట్రై చేసి ట్రైలో ఫెయిల్ అయిపోయాడు. అందరూ ఆయనకు పేరు పెట్టాడు ఆ దినాల్లో. ఈజ్ మిస్టర్ ఫెయిల్యూర్, ఈజ్ ఏ మిస్టర్ ఫెయిల్యూర్. అప్పుడు ఆయనకు రోషం వచ్చిందండి. ఏమిటి నన్ను మిస్టర్ ఫెయిల్యూర్ అంటారా? అయితే వాళ్ళ అమ్మ ఒక మాట నేర్పించిందంట. వాళ్ళ మదర్ ఉండేది మేరీ. వీడు పెద్దోడు కదా, చిన్నప్పుడు కుటుంబ ప్రార్థనలో ఒక మాట రోజు చెప్పేదంట. ఏం చెప్పేదంటే ఆ బైబిల్లో మాట ఉంటుంది, కీర్తన 34:8. 34 చూడండి. ట్రస్ట్ ఇన్ ద, ఇంగ్లీష్లో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఉంటుంది. కీర్తన 34 చదవండి ఎవరైనా. ఇంగ్లీష్లో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఎక్కడ ఉంటుందండి? 34 37 యెహోవా యందు 37:5 కీర్తన 37:5 నీవు ఆయనను నమ్ముకొను. తెలుగులో ఉంటుంది, చదవండి. 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము. తెలుగులో మధ్యలో ఇంగ్లీష్ ఎవరైనా చదవండి. ఇంగ్లీష్ ఉన్నోళ్ళు ఇంగ్లీష్ ఫస్ట్ చదవండి, ఒక్కరు చదవండి. ట్రస్ట్ ఆల్సో ఇన్ ద లార్డ్. అంతేనా? ఒక తర్జుమా ఏముందండి? ట్రస్ట్ ఇన్ హిమ్. ఎనఫ్. అంతే చెప్పండి. ట్రస్ట్ ఇన్ హిమ్ చెప్పండి. నేను ఎబ్రోన్కి వచ్చినప్పుడు కొత్తగా బక్సింగ్ గారి గదిలో నాకు డ్యూటీ ఇచ్చారు. ఆ గదిలో బక్సింగ్ గారి గదిలో ఈ మాట ఉంది. తెలుగులో ఆ మాట ఇంగ్లీష్లో బాగా ఇచ్చాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనేది. ఏంటి? ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మి. వాళ్ళమ్మ చెప్పిందంట, దేవుని మీద నమ్మకం ఉంచి బిడ్డ, దేవుడు నీకు అన్యాయము. కానీ ప్రతిరోజు చర్చికి వెళ్ళేవాడంట. చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన వచ్చేది కాదంట. ఆయన పేరు మార్చి చెప్తా, మళ్ళీ ఆయన పేరు లాస్ట్లో చెప్తా. ఇప్పుడు చెప్తే మీరు పేపర్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఆయన చర్చికి వచ్చేవాడంట. అందరు చెప్పండి ఆయన చేసే ప్రార్థన. అందరు చెప్పండి, యేసు ప్రభువా, పలకరు మీరు, యేసు ప్రభువా, సీమోన్ వచ్చాడు అని చెప్పి వెళ్ళిపోయేవాడంట.
ఆయన ప్రార్థన కూడా వచ్చేది కాదంట. ఏం చెప్పాడంట? యేసు ప్రభువా, యేసు ప్రభువా, సరిగ్గా చెప్పండి అయ్యా, మీ పేరు చెప్పుకొని చెప్పండి. యేసు ప్రభువా, ప్రవీణ్ వచ్చాడు. యేసు ప్రభువా, రాజు వచ్చాడు. యేసు ప్రభువా, అజయ్ వచ్చాడు అని చెప్పాడు. అదే ప్రార్థన, అదే వాని ప్రార్థన. యేసు ప్రభువా, సీమోన్ వచ్చాడు. ఓ రోజు పాస్టర్ పిలిచిందంటే, ఇక్కడ రాని. ఏంది వస్తావు రోజు టైంకి వచ్చి వెళ్ళిపోతావు, ఏం ప్రార్థన ఏం చేస్తున్నావు అంటే, ప్రేయర్ చేసుకునేకి వచ్చాడు. ఏం ప్రార్థన చేస్తావు, అంతసేపు చేస్తావు అనిందంటే, నాకు వచ్చిన ప్రార్థన అంటే, ఏం ప్రార్థన చేయండి. ఏం చెప్పాలి? యేసు ప్రభువా, ఆ పాస్టర్ ఒకటే పగలబడి నవ్విందంట. ఇది ప్రార్థన అనిందంట. ఐ నో దిస్ ఓన్లీ అంట. ఐ నో దిస్ ఓన్లీ, దిస్ మచ్ ఓన్లీ, ఐ నో దిస్ మచ్, నాకు ఇంతే వచ్చు ప్రార్థన. యేసు ప్రభువా, సీమోన్ వచ్చాడు అని ప్రార్థన కూడా సరిగా వచ్చేది. కానీ వాళ్ళ అమ్మ చెప్పింది అంటే ట్రస్ట్ ఇన్ ద లార్డ్. 37వ కీర్తన 5వ వచనం. అందరు 5 సార్లు చెప్పండి. నేను మొత్తం చెప్పాలా, వచనం చెప్పాలా, వర్సెస్ చెప్పాలా, మెసేజ్ చెప్పాలా. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, సామ్ 37:5. అంతేనా? సెకండ్ టైం సామ్ 37:5. థర్డ్, ఫోర్త్ 37:5. ఫిఫ్త్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, సామ్స్ 37:5. ఆ మాట తన కృతజ్ఞతలు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. కొంతకాలం తర్వాత అప్పటికి ఆయన వయసు దగ్గర ఆయన అందరు అన్నారు మిస్టర్ ఫెయిల్యూర్ అన్నారు కదా. ఏమన్నారు ఆయన్ను? మిస్టర్ నేను ఫెయిల్యూరా అని చెప్పి కష్టపడి 0 డిగ్రీలో ఉన్నటువంటి క్యాండిడేట్ ప్రైవేట్గా రాసుకొని అమెరికన్ లా హిస్టరీ చదివాడంట. LLB అయ్యాడు. ఏమయ్యాడు? LLB. లా చేశాడు. లా పట్ట గవర్నమెంట్ ఆయన చేతికి ఇచ్చిన రోజు తను నమ్మలేకపోయాడు. ఇది నిజమా? లా అయింది. లా అయిన తర్వాత ఆయన చిన్నగా కోర్టులోకి వెళ్ళాడంట. కోర్టులోకి వెళ్ళిన తర్వాత భార్య అప్పుడు ఫస్ట్ టైం ఆయన జీవితంలో అప్రిషియేట్ చేసిందంట. లైఫ్లో ఫస్ట్ టైం భార్య అతన్ని 199 భార్యలు అప్రిషియేట్ చేయరండో, మీకే చెప్పేది. డిస్కరేజ్ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? చెప్పన్న ప్రకాష్ అన్న, ఎంకరేజ్ చేస్తారా డిస్కరేజ్ చేస్తారా? త్వరగా చెప్పాను. అన్న పేరు ఏం పేరు? ఆ పేరు జోన్ అన్న. భార్యలు డిస్కరేజ్ చేస్తారా ఎంకరేజ్ చేస్తారా? త్వరగా చెప్పు. ఎక్కువ శాతం డిస్కరేజ్ చేస్తారు. ఏం చేసినావు అట్లా ఇట్లా. ఆయన భార్య ఫస్ట్ టైం ఎంకరేజ్ చేసిందంట. యు ఆర్ వెల్ డన్, యు ఆర్ ఫస్ట్, పర్లేదు. సంతోషంగా ఇంటికి అప్పటి నుంచి లా తిరుగుతున్నాడు. రోజుకు ఒక కేసు వస్తుంది, కొన్నిసార్లు ఎవరు రాకుండా చెట్టుకి ఈగలు దొరుకునేవాడంట. అయితే అట్లా చేసుకుంటుంటే ఓ రోజు ఆయనకు ఒక ఐడియా వచ్చిందంట. ఈ సంవత్సరము ఎలక్షన్లలో నిలబడితే ఎట్లుంటుంది అని. ఏమని? ఈసారి ఎలక్షన్లలో నిలబడితే ఎట్లుంటుంది అనుకొని ఆలోచన వచ్చిన తర్వాత వెంటనే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేసి నామినేట్ చేశాడంట. వాళ్ళందరూ నామినేట్ చేసే అందరికీ చూస్తానంట, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నారంట. ఆయన ఏంటంటే హాఫ్ అమెరికన్ హాఫ్ నిగ్రో అనమాట. ఆయన ఎవరు? హాఫ్ అమెరికన్ హాఫ్ నిగ్రో, అంటే క్రాస్ బ్రీడ్. వాళ్ళ నాన్న నిగ్రో, వాళ్ళ మదర్ అమెరికన్, కాబట్టి క్రాస్ బ్రీడ్ కాబట్టి కొంచెం తెల్లగా ఉంటాడు. బారూక్ ఒబామా హుస్సేన్ తెలుసా మీకు? తెలుసా? చెప్పరేంటంటే బారూక్ ఒబామా హుస్సేన్ ఎవరైనా? అమెరికా మాజీ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన క్రాస్ బ్రీడ్, తెలుగు. ఆయన సగం అమెరికన్, సగము నిగ్రో. వాళ్ళ నాన్న నిగ్రో, వాళ్ళ మదర్ క్రిస్టియన్, సంథింగ్ ఏదో తెలియదు. కాబట్టి ఇట్లా క్రాస్ బ్రీడ్ అనమాట. అందరూ ఇట్లా చూసి అమెరికన్స్ నీకు ఓటేస్తారన్నారంట. అంటేనే ఆయన డిస్కరేజ్ అయ్యాడు. అయినా పర్లేదు, సాలిడ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఏం చెప్పండి? మంత్రం తెలిసి ఏ మంత్రం? ట్రస్ట్ ఇన్ ద లార్డ్, సామ్ 37:5. సైరేగా యేసుప్రభు ఆ రోజు మళ్ళీ చర్చికి పోయాడు. చర్చికి పోయి యేసుప్రభు చెప్పరండి ప్రార్థన. ఏం ప్రార్థన? యేసుప్రభు సీమోన్ వచ్చాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆగడు, ఇంకా చెప్పడము, ఇంక వెళ్ళిపోతాడు. అంటే పాస్టర్ మళ్ళా కనపడిందంట, నవ్వుకుంటూ వెళ్ళిపోయిందంట. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, యువర్ ప్రేయర్ ఈజ్ ఐ నో అని. నువ్వేం ప్రార్థన చేసావు నాకు తెలుస్తుంది అంటే ఏం చేస్తాడు ప్రార్థన? యేసుప్రభు సీమోన్. రోజు అదే ప్రార్థన. సరే, కొంతకాలం తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లకు పేపర్లన్నీ గమ్ అతికిచ్చి ఒక సైకిల్ ఒక నిచ్చెన వేసుకొని అతికిచ్చాడు. ఇట్లా అతికిచ్చిపోతానే గాడిదలు వచ్చి పీకి లాగడం తినడం మొదలుపెట్టాడు. దానికి ఆ గమ్ము టేస్ట్ ఉంటుంది. ఏది? వాల్ పోస్టర్కున్న వెనకాల గమ్ ఎట్లుంటుంది?
టేస్ట్ కొంచెం గమ్ము మైదా పిండి అనమాట. ఆ టేస్ట్ కోసం గాడిదలు వెంటబడి పాలు పోస్టర్లని తింటానట. ఈయన అతికిచ్చి ఇట్లా పోయేసరికి ఒక వాల్ పోస్టర్ లేదంట. అరే ఎంత పని అయిందని చెప్పేసి మళ్ళీ కర్ర తీసుకొని తాను అతికిచ్చిన వాల్ పోస్టర్లు తానే కావలి కాశాడంట. ఎలక్షన్లు వచ్చినాయి, ఓడిపోయాడు. ఎవ్వరు ఓటు వేయలేదంట. ఆయన భార్య ఆయన అంతే, ఇంకెవరు వేయలేదంట. పాపం ఏడ్చుకున్నాడు. అమెరికాలో 4 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎన్నేళ్ళకి ఒకసారి చెప్పరేంటండి? మన ఇండియాలో కేసీఆర్ గారు తెలుసా మీకు? ఇంతలా ముక్కు ఉంటుంది తెలుసా మీకు? చూశారు ఆయన ఎప్పుడన్నా? ఫోటోలో చూశారు. ఇది 1/2 కిలో ముక్కు ఉంటుంది. ఎంత 1/2 కిలో 1 కిలో ఉంటుంది తెలియదు నాకు. మొత్తం ఇంతలా ముక్కు ఉంటుంది. స్పెషల్ ఆయన మనకు. తెలంగాణ అంత పెద్ద ముక్కున్న మనిషి ఆయన ఒక్కడే అనుకుంటా కదా. ఈ మనిషి వల్ల 4 ఏళ్ళు వెయిట్ చేశాడు. 4 ఏళ్ళ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి? మళ్ళీ వాళ్ళు పోస్టర్ అతికిస్తున్నాడట. మళ్ళీ నిలబడ్డాడు. అందరు నవ్వారు. ఓ సైమాన్, నీకెవరు ఓటేస్తారయ్యా? ఇట్స్ ఆల్ రైట్ అంటాడు. ఏమంటాడు? ఇట్స్ ఆల్ రైట్, గాడ్ ఈజ్ దేర్, ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అన్నాడు. రెండోసారి వాల్ పోస్టర్కి కొంచెం పెద్దనిచ్చారు కొనుక్కున్నాడు. పైకి ఎత్తి పైకి అడితే ఇచ్చాడు మొదలు. అందరు నవ్వడం, ఆయన ఫోటోస్ తీసుకోవడం మొదలుపెట్టారు ప్రజలు. ఈయన ఎలక్షన్లకు ఈయనే నామినేట్, ఈయనే వాల్ పోస్టర్లు అతికించుకుంటాడు. అందరు ఫోటోస్ తీసుకుంటారు, నవ్వడం మొదలుపెట్టారండి. రెండోసారి ఓడిపోయాడు. మూడోసారి వచ్చే ఎలక్షన్ మళ్ళీ 4 ఇయర్స్కి మళ్ళా ఎవరు అడిగారంట, సైమన్ ఆర్ యూ దిస్ టైమ్ ఆల్సో యు ఆర్ నామినేటింగ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే ఎస్ అంటాడంట. మళ్ళీ నిలబడ్డాడు. మూడోసారి మళ్ళీ ఓడిపోయాడు. 4వసారి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్. అందరు అడిగారంట, నిలబడుతున్నావా అంటే ఎస్ అన్నాడు. 4వసారి నిలబడ్డాడు. ఈ 4వసారికి ఏమైందంటే అందరికీ ఆయన మీద జాలేసి, అయ్యో పాపం. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. సింపతి చాలా పెద్ద మెడిసిన్ అండోయ్. సింపతి రావాలనే కానీ ఎంత పనైనా మనము సాధించగలం. సింపతి చాలా పెద్ద క్రెడిట్ అది. మనిషికి మనిషి మీద ఏం రావాలా? సింపతి. ఆ సార్ ఏం చేశారంటే అందరూ ఈయన ఎక్కడ పోయి ఏ పత్రికకు తన ఇంటర్వ్యూ లేదంట. ప్రజలందరూ ఈయన ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టంట. ఇంటర్వ్యూ చేసి ఏ న్యూస్ పేపర్లో చూసినా ఈయన హిస్టరీ అందరు రాశారంట. ఈజ్ ఎ క్రాస్ బ్రీడ్, ఈజ్ హాఫ్ అమెరికన్, హాఫ్ నీగ్రో, ఈజ్ అ సో అండ్ సో, యూ హ్యావ్ ద 5 children ఆఫ్ హిస్ మదర్, బట్ ఆ 4 are passed, 1 is there, దట్ ఈస్ ఆఫ్ దిస్ మ్యాన్. ఈయన లవ్ ఫెయిల్యూర్ రాశారంట. లవ్ ఫెయిల్యూర్ రాశారు కదా ఆయన. లవ్ ఫెయిల్యూర్ రాశారంట. కథలు అవి ఇంట్రెస్ట్ కదా అవి మనుషులకి చాలా ఇంట్రెస్ట్. కానీ అందరూ ఆయన కథలు రాశారంట. రాసినారు. తర్వాత అందరు నవ్వుకున్నారంట. ఎవరు ఓటేయలేదంట. 5వసారికి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పటికి ఆయన వయసు 52 years వచ్చాయంట. ఎన్నేళ్ళు? 52 years. 52 years. ఈసారి అందరికీ ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఈసారి అందరు చెప్పండి, గట్టి చెప్పండి. ఈసారి దగ్గర యాక్షనే లేదబ్బా. ఈసారి దిస్ మ్యాన్ విల్ బి ఇతను మళ్ళీ నిలబడతాడా? అందరికి ఇంట్రెస్ట్ అంట. అందరికి ఒకటే ఆన్సర్, ఎస్. ఏమంటాడు? ఎస్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, Psalm 37:5. మళ్ళీ నిలబడ్డాడు. ఈసారి ప్రజలు అనుకున్నారంట, ఒక ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది అని. ఒకరికి చెప్పకుండా ఒకరు అమెరికా అంతా ఆయన టెస్ట్ మనీ అన్ని పేపర్ ఆ దినానికి ఆయన పేరు తెలియని అమెరికన్ లేకుండా పోయాడంట. అందరికి, చిన్నలు కాడించి పెద్దల వరకు. నీగ్రోస్ ఆర్ ఇంగ్లీష్ పీపుల్, వైట్స్ వాళ్ళు ఇంగ్లీష్లో వైట్స్ అన్నారు, నీగ్రోస్ అంటారు. వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ అంటారు. ఏమంటారు? వైట్స్ బ్లాక్ అంటారు. వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్. వైట్స్ అనుకుంట, సరే ఒకసారి అవకాశం ఇస్తాం. బ్లాక్స్ ఒకసారి అవకాశం ఇస్తాం. వైట్ ఉన్నాడు, బ్లాక్ ఉన్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరు ఓటేశారంట. ప్రజలకు అంతకు అర్థమైందంటే ఈసారి తప్పకుండా దిస్ మ్యాన్ విల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అందరూ యాంగ్జైటీగా ఉన్నట. ఈయన మాత్రం ఎలక్షన్ రోజు రిజల్ట్ వచ్చే రోజు అందరూ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు ఎట్లుంటారండి? నువ్వు నిలబడ్డావానికి ఎట్లుంటావు? సండే క్లాస్ పాట ఉంది. ఎలక్షన్ ఇంటర్మీడియట్ తప్పినోడా, ఎలక్షన్లో ఓడినోడా, ఎటుగాక పోయినోడా. విన్నారు ఇప్పుడు ఈ పాట? నిన్నేనయ్యో ఏసయ్య పిలిచాడు. ఓ రాజు, నిన్నేనక్కో ఏసయ్య పిలిచినాడు. సండే క్లాస్ పాట ఇది. నీ పేరు పెట్టి ఇంటర్మీడియట్ తప్పినోడా, ఎలక్షన్లో ఓడినోడా, ఎటుగాక పోయినోడా. చెప్పండి.
పలకరేంటండి? ఇంటర్మీడియట్ తప్పినోడా, ఎలక్షన్లో ఓడినోడా, ఎటుగాక పోయినోడా, ఈయన ఇది మొత్తం అందరికి ఇది పబ్లిసిటీ. ఈయన మాత్రం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు అస్సలు టెన్షన్ పడట్లేదంట, మంచి నిద్రపోయిందంట. వాళ్ళ భార్య వచ్చి ఏమండి 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 ఏమి నాకు తెలిసిలేనంట. చెప్పండి, ఈయన పెద్ద తురుముఖాన్ లాగా నాకు తెలిసిలేనంట. ఏం తెలుసండి? ఎలక్టెడ్ అమెరికా ప్రెసిడెంట్ అన్నాడు. అమెరికాకు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినట్లు మొత్తం అన్ని సీట్లకు వచ్చేసి. ఆ రోజు ఆయన ఒక పాత కోటు ఉంటే ఆ కోటు దులుపుకొని వేసుకొని వైట్ హౌస్కి వెళ్ళాడట. అందరు సెల్యూట్ కొట్టారు. ఆ రోజు అమెరికా అంతా ఒక చోట గ్యాదర్ అయింది. హైయెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రమాణ స్వీకారం. అందరు గ్యాదర్ అయ్యారు. అప్పుడు ఆ మనుష్యుడు ఏం చేశాడంటే తన అమ్మ ఇచ్చినటువంటి బైబిల్ తెచ్చుకున్నాడట. తన మదర్ ఇచ్చినటువంటి బైబిల్ తెచ్చుకొని అందరి ముందర, అంతవరకు ఎవరు ఆ ట్రెడిషన్ తేలేదంట, బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నట్టు. ఫస్ట్ టైం తన మదర్ ఇచ్చిన బైబిల్ తను అందరి ముందర మనం చర్చికి పోవడానికి చర్చికి తీసుకొచ్చాక సిగ్గుపడతాం. మీరు ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అయితే బైబిల్ తీసిపోతారా? మీరు చెప్పండి, నిజం చెప్పండి. ఏ రాజు తీసిపోతావా? ఇవ్వమంటాను, ఎలక్షన్లో గెలిచినా చెప్పాలి నీ కథ. కాబట్టి ఆ రోజు ఎలక్షన్కి తీసిపోతాడు. వైట్ హౌస్లోకి బైబిల్ తీసుకొని పోయాడంట. అందరూ వింతగా చూశాడు. ఈయన బైబిల్ తీసుకొని వస్తున్నాడు ఏంటి? యాస్ ఒకటి తెలుసానికి. ఏం తెలుసు? యాస్. అందరు చెప్పండి, మీరు సరిగా చెప్పట్లే. యాస్ వై యు ఆర్ టేకింగ్ బైబిల్? చర్చ్, ఇట్స్ నాట్ చర్చ్. యాస్ ఐ నో. బైబిల్ తీసుకెళ్ళి అందరి ముందర బైబిల్ మీద ప్రమాణం చేశాడు. నేను అమెరికాను నా కన్నబిడ్డలాగా సాక్కుంటాను. కొన్ని కొత్త వర్డ్స్ యూజ్ చేశాడంట. షీ ఈజ్ మై మదర్. ఇండియా, ద యుఎస్ కంట్రీ ఈజ్ మై మదర్, హీఈస్ మై చిల్డ్రన్స్, ఐ లవ్ దెమ్ అని కొత్త కొత్త విషయాలు అంతవరకు ఎప్పుడు యాడ్ చేయని వర్డ్స్ యాడ్ చేసి ప్రమాణం చేశాడు. అందరూ ఆ రోజు ఏడ్చారంట. ఫస్ట్ టైం ఒక అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఏడ్చిన ఒకే ఒక సందర్భం అంటది. అందరూ ఏడ్చారంట. ఈయన కూడా ఏడ్చాడంట. ఆయన వైఫ్ కింద బోర్ని ఏడుస్తుందంట. 5 మంది పిల్లలు ఏడుస్తున్నారంట. ఇది నిజమా? ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ నాట్? ఇది నిజమేనా? అయితే ఆయన అమెరికాకు స్లోగన్ నేర్పించాడు. నేను అమెరికా కరెన్సీ కానీ డాలర్ కానీ చేస్తే దాంట్లో ఒక వర్డ్ ఉంటుంది, బైబిల్ వర్డ్. ఏంటన్నమాట? ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని చెప్పండి. మీ దగ్గర సౌండ్ బాక్సే లేదు. ఇన్ గాడ్ వి ట్రస్ట్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. Psalm 37:5 అమెరికాకు నేర్పించాడు. ఇప్పటికీ అమెరికా చనిపోయి చాలా కాలం అయింది. నేటికి అమెరికా డాలర్ కాయిన్స్ అన్నిటి మీద ఏముంటుంది? ఇన్ గాడ్ వి ట్రస్ట్. ఆయన ఇప్పటికీ అమెరికాకి ఎంతమంది ఇప్పుడు 46, బైడెన్ 46 అనుకుంటా. అమెరికా బైడెన్, ఇప్పుడు జాయ్ బైడెన్ ఎన్నో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కనుక్కోండి, 46 అనుకుంటా. అయితే ఇంతవరకు వచ్చిన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అన్నింటిలోకెల్లా ఒక మెమరబుల్, ఎవరు కూడా మర్చిపోలేని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎవరండి? ఆయన పేరే అబ్రహాం లింకన్. ఎంతోమంది వచ్చారంట, కానీ ఆయన ఇంకొక 1000 ఏళ్ళైనా కూడా ఆ మనుషుని మర్చిపోరంట అమెరికా. అతను ఏం చేశాడని తర్వాత నెక్స్ట్ వీక్ చెప్తాను. అంటే మీ జీవితంలో ఆయన ఒక బిలీవర్. చెప్పండి, నేను అనుకుంటాను నాకు పరలోకం వెళ్ళినాక అబ్రహాం లింకన్ కనపడతాడు. నేను పరలోకం వెళ్ళినాక నాకు అబ్రహాం లింకన్, కేసీఆర్ కనపడకపోవచ్చు, అరకిలో ముక్కైనా, ఎన్టీ రామారావు కనపడకపోవచ్చు, కోట్ల విజయవాసుడికి కనపడకపోవచ్చు, నాకు మాత్రం ఒక ఆయన ఎవరతను? అబ్రహాం లింకన్. తప్పకుండా ఉంటాడు ఆయన. అందుకే మీ జీవితంలో ఫెయిల్యూర్స్ని ఎప్పుడు కూడా మీరు ఈజీగా తీసుకోవాలి. చెప్పండి, లైఫ్ జీవితం అనేది జీవితం ఎంతో ఉంది, అయిపోలే, ఇంకా చాలా ఉంది మీ జీవితం. ఆయన 50లో స్టార్ట్ చేసిన లైఫ్, ఎప్పుడు 52, 53 ఇయర్స్ అప్పుడు లైఫ్ స్టార్ట్ చేశాడు. మాటలు ఎప్పటికీ దేనికి బట్టి కూడా నిరాశ చేసి, బైబిల్లో ఆ మాట కూడా ఉంది. కీర్తన లూకాసు వార్త 6లో ఉంటుంది. లూకా 6 చదవండి. ఒక మాట, చాలా మంచి మాట. లూకాసు వార్త 6 చదవండి. అయిపోయింది. ఒక్క నిమిషం, 1 minute. లూకాసు వార్త 6వ అధ్యాయం ఒక్కటే మాట చదవండి. 35వ వచనం. మీరైతే 1, 2, 3 స్టార్ట్. మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక. చాలు మీ శత్రువులను అది తర్వాత
అందరు చెప్పండి. మీరైతే ఎట్టి వారిని గురిచైనను నిరాశ చేసుకొనక. ఏం చేసుకోద్దంట? శ్రమ దినమందు నువ్వు కృంగినట్లా, నువ్వు చేతకాని వాడవు. ఇంకా చాలా ఉంది జీవితం.